రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో కొద్దిసేపటి కిందట ఎంటీఎంసీ మంగళగిరి మరియు తాడేపల్లి పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మట్టి వినాయకుల ప్రతిమలు పంచడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మంగళగిరి కమిషనర్ గారు అయినటువంటి ఆలిం బాషా గారు, డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీకాంత్ గారు మరియు శ్రీనివాస్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజున ఎంటీఎంసీ సభ్యులందరికీ కూడా ఈ మట్టి వినాయకుని ప్రతిమలు పంచడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రగడ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఎంతో విజయవంతంగా జరుపుతున్నాము. దీని తర్వాత ఎకో పార్క్ మరియు మిడ్ వ్యాలీ సిటీ మరియు అన్ని అపార్ట్మెంట్లో కూడా ఇదే విధంగా పంచుతున్నామండి. రేపు ఉదయం 6 గంటలకి మిద్ది సెంటర్ లో కూడా వినాయకుని ప్రతిమలు 2500 పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి పుర ప్రజలందరూ పాల్గొని వారి యొక్క మట్టి ప్రతిమలను మరియు వినాయక వతకల్పములను మరియు బ్యాగును తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మంగళగిరి పుర ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ రోజున మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి మట్టి వినాయక విగ్రహాలని ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఒక చక్కటి బ్యాగు, ఎకో ఫ్రెండ్లీ బ్యాగు, దీంతో పాటుగా పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక వినాయక వ్రతకల్పం చక్కగా రంగురంగులతో ప్రింట్ చేసి ఈ రోజున ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపు 3000 వినాయక ప్రతిమల్ని ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో తయారు చేసి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. దీని గురించి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత 3 నెలలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టి తెనాలిలో ప్రత్యేకమైనటువంటి మట్టితో ఈ వినాయక విగ్రహాలను మనం ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రజలు రకరకాల రంగులతో కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ ప్లాస్టిక్ విగ్రహాలను వాడుతూ ఉన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. అందువల్ల రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు మన మంగళగిరి మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉద్యోగులకి ఈ రోజున ఇక్కడ మనం అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మన మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. మంగళగిరి తాడేపల్లి నగర వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ మంగళగిరి వారి తరఫున మట్టి వినాయక ప్రతిమలను ఇవ్వడము చాలా సంతోషదాయకం. వారికి ధన్యవాదాలు. రోటరీ 7 ఫోకస్ ఏరియాస్లో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంగళగిరిలో 3000 వినాయకుడి విగ్రహాలని, మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలని పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈరోజు ఇక్కడ మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయంలో కూడా పంచడం జరుగుతుంది. రేపు ఉదయం ఇంకా మిగతా చోట్ల అంటే మిద్దె సెంటర్లో సుమారుగా 2500 విగ్రహాలు, అలానే మిడ్ వ్యాలీ సిటీలో అక్కడ ఒక 400 విగ్రహాలు, తర్వాత వేరే అపార్ట్మెంట్స్ దగ్గర కూడా, అలానే ఎకో పార్క్ దగ్గర, ఇట్లా 5 వేరే స్థలాల్లో కూడా ఇలానే ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఎకో ఫ్రెండ్లీగా వినాయక చవితి జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజున రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చి మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎకో ఫ్రెండ్లీ, మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే నిమిత్తం వీరు చేసే ఇలాంటి ప్రయత్నాన్ని మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.